హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోకి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు మే 13కి జరగబోతున్నాయి మన తెలంగాణలో. ముందుగా తెలంగాణలో 17 స్థానాలు ఉంటే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన స్థానం వచ్చేసి మన ఏరియా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుందాం. మల్కాజ్గిరిలో మెయిన్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు బీజేపీ వచ్చేసి ఈటల రాజేందర్కి టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ వచ్చేసి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి టికెట్ కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాలపై మనం అవగాహనిస్తే, ఈటల రాజేందర్ గారు బీసీ ఓట్లు దండుకోవాలనే ఒక ఇంటెన్షన్ తోని నేను ముదిరాజ్ బిడ్డను అని చెప్పేసి ఓట్లు కుల్లగొట్టాలని చెప్పేసి ప్రజల మధ్యన తిరుగుతుండు. కాకపోతే మనం ముందుగా గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఈటల రాజేందర్ గారి ప్రచార కార్యక్రమంలో వాళ్ళు ఒక పాంప్లెట్ ఇస్తారు అందరికి. ఆ పాంప్లెట్ లో క్లియర్ గా రాసింది ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి అని చెప్పేసి రాసింది. ఈటల రాజేందర్ ముదిరాజ్ అని ఏ పత్రంలో రాసి లేదు వాళ్ళు ఇచ్చే పత్రంలో. ఎందుకంటే ముదిరాజు పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని ఓట్లు కొల్లగొట్టాలి బీసీలే అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ తప్ప, ఏమంటారు, బీసీల మీద అతనికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉండుంటే బీసీలు గర్వపడే విధంగా ముదిరాజు కులాన్ని అతని పేరు ట్యాగ్ లైన్ ఎండింగ్ లో రాస్తుండే ఖచ్చితంగా. కానీ పేరుకి పక్కన ముదిరాజ్ అనే వర్డే రాయలేదంటే బీసీల పట్ల అతనికి ఎంత బ్యాడ్ ఒపీనియన్ ఉందో మనందరం చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కొడుకు క్లియర్ కట్, వాళ్ళ పట్టా పుస్తకంలో క్లియర్ ఉంది, వాళ్ళ కొడుకు పేరు రెడ్డి, ఈటల రాజేందర్ రెడ్డి అని చెప్పేసి మెన్షన్ చేసిరు. అతను ఓసీకి చాలా ప్రయారిటీ ఇస్తాడు. బీసీలని ఓన్లీ ఓట్లు కుల్లగొట్టడానికి మాత్రమే అతను వాడతాడు. కాబట్టి అతనికి చాలా అలవాటు అయిపోయింది బీసీ ఏమంటారు ఓట్లు ఎలక్షన్లు రాగానే బీసీ ఓట్లని తీసుకోవాలి, ప్రజల దగ్గర బీసీ అనే ఒక సింపతితోనే ఓట్లు గెయిన్ చేయాలని చెప్పేసి ఈటల రాజేందర్ బాగా విద్య నేర్చింది. కాబట్టి మనందరం మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న మనందరం దీన్ని ఈటల రాజేందర్ గారికి తిప్పి కొడుతూ ఈటల రాజేందర్ కి ఎవ్వరు కూడా ఓట్లు వేయొద్దని మనవి చేస్తున్నాను. మెయిన్గా వచ్చేసి మోడీ మత ఘర్షణలు, మత మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి మతానికి సానుకూలంగా ఓట్లేయండి, హిందువులంతా ఏకంగండి, హిందువులంతా బీజేపీకి వేస్తేనే హిందువులకు రక్షణ ఉంటుంది అని చెప్పేసి ఇక అదొకటే నేర్చారు. హిందువులంతా 2014 ముందు హిందువులంతా ఏం అడకదిని బతకలేదు. హిందువులంతా మంచిగానే బతికిరు. 2014 ముందు మంచిగా బతికిరు, 2014 తర్వాత ఇట్లా మంచి. ఇప్పుడు ఈ 2024 వచ్చిన పీరియడ్ లో ఇప్పుడు ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అని చెప్పేసి మతాలని వేరు చేస్తూ, మనుషులను వేరు చేస్తూ అసలు మన ఇండియా సిగ్గుపడేలా వీళ్ళు రెచ్చగొట్టే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న ఓన్లీ ఒకే ఒక పార్టీ బీజేపీ. మనందరికి తెలుసు. 15 మందికి తెలంగాణలో సీటు కేటాయిస్తే 17లో 17 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్కురు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక్కొక్క లెక్కరు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, హైదరాబాద్ లో మాధవీలతకి టికెట్ ఇచ్చారు. ఇక మాధవీలత ఎన్ని ఘోరాలు చేస్తుందో అసలు ఇక మీరందరూ సోషల్ మీడియాలో వచ్చే ఉంటాయి మీకు. చాలా ఓట్ల కోసం ఇంత దిగజారుతారా ఒక లీడర్లు, ఒక ఎంపీ క్యాండిడేట్ అనే లెవెల్కి ఆమె వెళ్ళిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ మన భువనగిరి బూర నరసయ్య గౌడ్. ఆయన ఏమంటాడంటే డైరెక్ట్ మీటింగ్ కి వచ్చి జనాలు ఆయన మాటలు వినలేక వెళ్ళిపోతుంటే ఆయన అంటాడు, మీకు ఈ మీటింగ్ వెళ్ళిపోతుంటే జనాలందరినీ పిలిచి, మీరు ఇట్లనే మీటింగ్ మధ్యలో వెళ్ళిపోతే మాత్రం మీకు రేషన్ బియ్యం ఆపుతా అని చెప్పేసి అంటాడు. అంటే రేషన్ బియ్యం ఆపుతా, రేషన్ బియ్యాన్ని అంటే ఒక పేదలకి బియ్యం పంచాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకు బియ్యం మీద రాజకీయం ఎప్పుడు చేయలేదు. అట్లాంటిది ఒక బీజేపీ ఎంపీ టికెట్ వచ్చిన అభ్యర్థి వచ్చిన జనాలను తన ప్రేమతో, తన సంభాషణతో ప్రేమతో లొంగ తీసుకోవాలి, కానీ బెదిరించి భయపట్టి మీకు రేషన్ బియ్యం రావని చెప్పేసి ఒక పేదలు తినే అన్నం మీద ఇట్లా మీరు రాజకీయం చేస్తున్నారంటే అసలు ఎంత దిగజారిపోయారు అంటే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది, తెలంగాణలో మేము సీట్లు దక్కించుకోలేము, తెలంగాణ ప్రజలు చాలా మేధావులు. అందుకని తెలంగాణ ప్రజలు మేధావులు కాబట్టి మొన్నటిదాకా అంత దిట్టమైన కేసీఆర్నే కుల్లగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ పేద ప్రజలే. అదే ఆ పేద ప్రజలను ఇవాళ మీరు కించపరిచి చూస్తే అదే పేద ప్రజలు మీకు సరైన విధంగా బుద్ధి చెప్పి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో 17 స్థానాలలో మిమ్మల్ని మినిమం 15 స్థానాలు ఓడగొట్టడం ఖాయం. ఆ రెండు ఏదో ఇక అందరూ ఒకే లెక్క ఉంటారు కదా, కొందరు ఇక మోడీ అది ఇది అని చెప్పేసి కొంచెం ఉంది కాబట్టి ఆ రెండు గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పగలుగుతున్నారు. 17లో 15 మాత్రం మీరు ఓడిపోతున్నారు, అది ఖాయం. రేవంత్ రెడ్డి గారు ఇట్లా క్లియర్ చెప్పారు, 17 స్థానాలలో 15 మనం గెలవబోతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పారు. రేవంత్ రెడ్డి గారి
దారిలోనే మేమందరం నడుస్తాం. కనుక మీరు ఇంకొకసారి మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తే మాత్రం మీకు ఏ మాత్రం సరికాదు. ఇంకొకటేందంటే క్లియర్ కట్ ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలల్ల, వాట్సాప్‌లలో వచ్చేసి అన్ని ఫేక్ పోస్టులు పెట్టడం, ఫేక్ చరిత్రలు తిరగరాయడం ఇవన్నీ కొత్తగా చేయడం జరుగుతుంది. కావున మీరందరూ కరెక్ట్ ఆలోచించండి. ఇప్పుడు చరిత్రను మొత్తం తప్పుగా తిరగరాసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కొందరు భావిస్తుర్రు. నేను ఒకటే వాళ్ళందరికీ ముక్కుసూటిగా ఒకటే నేను ఛాలెంజ్ చేయగలదలుచుకుంటున్నా. చరిత్రని తిరగరాసింది చరిత్రని తప్పుగా చూపించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తుర్రు. అలాంటిది రామాయణం కూడా తప్పుగా చూపియాలంటే రామాయణం, మహాభారతం గిట్లా తప్పుగా చూపియొచ్చు. కానీ ఎందుకు చూపియలేదు? ఎందుకంటే వాళ్ళకి అలాంటి ఉద్దేశ్యం లేదు. కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఉద్దేశ్యం ఎప్పుడూ లేదు. కాబట్టే చరిత్రని చరిత్ర లెక్కనే ఉంచింది. కానీ ఇప్పుడు కొంతమంది ఇక మేధావులు లేచొచ్చి ఏందంటే చరిత్రను కొత్తగా రాసిర్రు, మనకి తప్పు చూపిచ్చిర్రు అని చెప్పేసి మాట్లాడుతుర్రు. నేను క్లియర్‌గా ఒకటే చెప్తున్నా. అయోధ్యలో రామ మందిరం కట్టినాం, మాకు ఓట్లేయండి అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్ కట్ రాముని ఫోటో ప్రొఫైల్ పెట్టేసి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు డైరెక్ట్ ప్రొఫైల్ పట్టుకొని రాముని మేము తెచ్చినాం, మాకు ఓట్లేయండి అని చెప్పేసి క్లియర్ అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే మన ఇక మేధావి మన మోడీ గారు ఇక పెద్ద ప్రసంగం ఏం చేసిరంటే, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2024లో ముస్లింలకి హిందువుల మంగళసూత్రాలు అమ్మి మరీ ముస్లింలకి సేవ చేస్తుందని చెప్పేసి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండే మనిషే అంత నీచమైన మాటలు మాట్లాడుతుంటే దానికి గిట్ల మీరు సపట్లు కొట్టి ఆహ్వానిస్తురంటే మీరు ఎంత దిగజారిపోతారో ఆలోచించండి. మన దేశం లౌకిక దేశం. మన దేశంలో సిక్కులు, జైనులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రతి ఒక్కరు సమానమే. అది మీరు తెలుసుకున్న రోజు ఇండియన్ గురించి మీరు మాట్లాడిన అవసరం లేదు. మీకు ఇండియా కోసం మాట్లాడే అర్హతనే లేదు. ఏమంటే హిందూ దేశం, హిందువులే ఉండాలి, అక్కడ హిందువులని చంపేస్తుర్రు, ముస్లింల ఏరియాలలో హిందువులను చంపేస్తుర్రు, అన్నీ వీళ్ళకి నచ్చినట్టుగా రాసుకొని నచ్చినట్టుగా కథలు అల్లేసి ఇక ఓట్ల కోసం ఎంత దిగజారుతారంటే చాలా దిగజారుతారు. ఇక ఊరికి ఒక ప్రతి ఊర్లో సోషల్ మీడియా బ్యాచ్ ఒకటి రెడీ అయింది. మిమ్మల్ని చెడగొట్టడానికి ఆల్రెడీ రెడీగా ఉంది. తెలంగాణలో మీరందరూ ముక్త కంఠంతో వాళ్ళని ఎదిరించి పోరాడితే మన తెలంగాణలో 15 స్థానాలు మనం కైవసం చేసుకోవచ్చు ఈజీగా. వాళ్ళని మనం జస్ట్ ఒక అపోజిషన్ లెక్కన చూడగానే మనకి ఏం పోటీ రారు. ఖచ్చితంగా వాళ్ళని ఈజీగా 15 స్థానాలు ఓడగొట్టి తెలంగాణలో 17కు 15 స్థానాలు మనం సోనియా గాంధీకి గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మన మోడీ గారు మంచి వాళ్ళకి టికెట్లు కేటాయిస్తారంటే 400 మందిని అత్యాచారం చేసిన పర్సన్కి ఒక ఎంపీ క్యాండిడేట్ లెక్క టికెట్ ఇచ్చి ఇంకా సిగ్గు ఈ పర్సన్ నేను నిలబెట్టిన, ఈ పర్సన్కి ఓట్లు వేయండి అని చెప్పేసి ప్రజల దగ్గర అడుగుతాను. అంత ఒక ఒక వ్యభిచార కేసులో నిందితుడైన పర్సన్కి మీరు టికెట్ ఎలా ఇచ్చారు? టికెట్ ఇచ్చి మళ్ళీ అతనికి ఓట్లు వేయమని ఎలా చెప్తున్నారు? అంటే మన దేశ మహిళలకి ఎలాంటి మెసేజ్ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నారు మోడీ? అదే అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్ మొత్తం దిగజారిపోయి రాజకీయాలు చేయడం మొదలవుతుంది. ఒకరిని కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించి మన దేశానికి ఏం చేసిందని చెప్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా. ప్రతి ఊర్లో బడి ఉంది అంటే దానికి కారణం మన కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఒకవేళ 2024 కనుక వచ్చింటే ప్రతి ఊరికి బడి పక్కకు పెడితే, బడిని డెవలప్మెంట్ చేసే దిశగా అడుగులు వేయడం పక్కకు పెడితే ప్రతి ఊర్లో గుడి ఉండాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి గుళ్ళు మాత్రం కడతారు. ఖచ్చితంగా గుళ్ళు మాత్రం కడతారు. ప్రజల్ని మాత్రం ఎర్రిగొర్రెల్ని వేసి ఆ గుళ్ళు గోపురాలు మొక్కే విధంగా ప్రేరేపిస్తారు తప్ప బడులకు పంపించి బడులలో న్యాయమైన విద్య అందేలా చేసి ప్రజలను మేధాశక్తులుగా తయారు చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే ప్రజలు చదువు సంధ్యలతో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. నాకు క్వశ్చన్ చేసే వాళ్ళు అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే నేను క్లియర్గా చూస్తున్నా, మన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంతో మంచి ప్రొఫెసర్లు, మేధావులు సైతం ఈ బీజేపీ పార్టీకి తిప్పికొట్టాలి, మతపరమైన ప్రేరేపణ చేస్తుందని చెప్పేసి వాళ్ళు బయటికి వచ్చి బహిరంగ చర్చ పెడుతుంటే వాళ్ళని ఎంతో మంది కానిస్టేబుల్, ఎస్ఐ, ఎంతో మంది గ్రూప్ ఉద్యోగస్తులకి పాఠాలు చెప్పిన వాళ్ళకి నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నారు. అదే మీరు ఇక్కడ కొట్టాల్సిన వాళ్ళు కాదు, మీరు అసలు వేరే పారిపోతారు అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులకి ఒక జ్ఞానం తెప్పించిన ప్రొఫెసర్లని మీరు ఈ రోజు ఒక దేశద్రోహులుగా చిత్రీకరిస్తే మీరు ఏం నేర్చుకున్నారు? మీరు ఏం ఏం చేయాలనుకుంటున్నారు? మా సాయం ఒక ప్రొఫెసర్ 1000 మంది 1,00,000 మంది విద్యార్థులకి మంచి చదువు బోధించి మంచి ఉన్నత శిక్షణలో మంచి ఉద్యోగాలు చేస్తారు. అట్లాంటి ప్రొఫెసర్లని వీళ్ళు కించపరిచేలా మాట్లాడు. అంటే బీజేపీని వ్యతిరేకిస్తే వాళ్ళు దేశద్రోహి అయిపోతాడు, బీజేపీని వ్యతిరేకిస్తే వాడు పాకిస్తాన్ అయిపోతాడు, బీజేపీని వ్యతిరేకిస్తే వాడు మొత్తం అంటే హిందువుల వ్యతిరేకిస్తాడు. అంటే హిందువుల వ్యతిరేకిత ఈ మతం మీరంతా మా చిన్నప్పుడు ఒక సామెత చెప్తున్నాయి మా వాళ్ళు, మంత్రాలకు చింతకాలు రాలేదా? ఏదైనా సరే మంత్రాలు చింతకాలు రాలి,
అది మంచి చెప్పాను. తెలంగాణ ప్రజలకు యూత్ కాన్స్ తరపున ఒకటే విషయం చెప్పాలనుకున్నా, మంత్రాలకు చింతకు రాలే. అలా బీజేపీ పార్టీ మతాన్ని అడ్డం పెట్టుకో అంతంలో ఓట్లు పడాయి. ఇది మాత్రం మనసులో గుర్తుపెట్టుకొని మీరు ప్రచారంకి వెళ్ళండి. మతాన్ని పక్కకు పెట్టి మీరు డెవలప్మెంట్ మీద ఓటుకి వెళ్ళండి. ఆ రోజు మీకు ప్రజలే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. తెలంగాణ ప్రజలు చాలా వంతులు దాంట్లో కేసీఆర్ నుంచి మనం ఇట్లా ఇంత కూర్చోదు. ఇది మాత్రం ఖాయం. మీరు 17 సీట్ల స్థానాలు ఓడిపోతారు. ఇది తథ్యం. మీరు ఓటమికి కొనాలలో ఊరు కాబట్టి మీకు దిమాగై ఏం మాట్లాడుతారో ఇట్లా మీకు అర్థం అయితలేదు. అది ఏంటంటే పోతున్నాం ఫ్రస్ట్రేషన్ మీరు తీసుకోలేక మీ మోడీ గిట్లా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ తీసుకోలేక మంగళసూత్రాలు అన్నమాట. అరే భయ్ నువ్వు పెళ్లి చేసుకొని నీ పెళ్ళాన్ని కొట్టిన పాపకి మంగళసూత్రాల గురించి మాట్లాడాల్సిన అవసరం తెలంగాణలో చేసిన భర్తలంతా చేతిలో చేసుకుని కూర్చుంటున్నావా? అంటే వాళ్ళు పెళ్ళ మీద ఉన్న మంగళసూత్రం తీసుకొని పిల్లలు పెడితే వాళ్ళు చూసి ఊకుంటారు అనుకుంటున్నారు. ఏం మాట్లాడడానికి ఒక హద్దు ఉంటది. మరి హద్దుకు మించి మాట్లాడాలి. హద్దుకు మించి ఇంత ఎర్రోళ్ళు అయితే అనుకుంటారు ఖచ్చితంగా సరైన విధంగా పనిచేస్తారు. ఇంకోటి నిత్యావసరాలు అయితే ఘోరంగా పెరుగుతుంటే దాని మీ దగ్గర మాట్లాడు. నిత్యావసరాలు పెరుగుతుంటే మాట్లాడారు ఏమనంటే మేము పెట్రోల్ 400, 500 ఒప్పించుకుంటాం. మా దాంట్లో మా ఏరియాలో కొంతమంది మీద మేము పెట్రోల్ రూపాయలైనా ఒప్పించుకుంటాం లీటర్. అరే అందరు నీకు బలిసిన ఉండరు కదా, ఏదోడు ఉంటాడు, కూటికి గట్టేనోడు ఉంటాడు. పొద్దునాక 500 పూజ ఉంటాడు. 500 మనకి 500కి ఇంకో అప్పు చేసి 700 లాక్కుంటున్నాం రోజుకి. వానికి ఇంట్లో తిండికి ఒక్కొక్క టైంకి ఉంటుంది. ఇంకా ఏమంటే రేషన్ బియ్యం ఇస్తున్నాం, 5 కిలో రేషన్ బియ్యం ఇస్తాం. నువ్వు ఇచ్చే రేషన్ బియ్యం 5 కిలోలతో వాడు నెల మొత్తం అది చూడ. ఒకప్పుడు మన అమ్మ కష్టం చేసి వాళ్ళు ఒక జాగా ఆస్తి మనకి కూడా పెట్టి మనల్ని చదివించి మనం ఇంత పెద్దగా ప్రయోజకం చేస్తే ఇవాళ మనము పెళ్లి చేసుకొని పిల్లల్ని పోషించడానికి నువ్వు ఒక ఆస్తి సంపాదించి అదేది కుంభకోణాలు బాగా చేసి ఎందుకంటే రేట్లు అట్లున్నాయి. అప్పుడు ఒక 1000 రూపాయలు వస్తే నెలకు ఒక 1000 రూపాయలు వస్తే 200 ఖర్చులకు ఉంటుండే. ఎంతో సేవించుకొని మనకు ఒక ఆస్తి చేసి పెట్టారు. ఇప్పుడు 1000 రూపాయలు వస్తే మీకు నెలకి మెయింటెనెన్స్ 3000 అదనంగా ఇది మీకు తెలుసలేదు. ఏమంటే మతాన్ని గౌరవిస్తే మేము నరికేస్తాం, చంపేస్తాం, పీకేస్తాం. ఇది మాకు బాగా నేర్చారు. జనానికి ఎన్ని రోజులు చేస్తారో చూస్తాం. ఒకవేళ బీజేపీ పడి కనుక 2024లో అది మన ఇండియాలో కొత్త రెవల్యూషన్ అవుతుంది. ఖచ్చితంగా కొత్త రెవల్యూషన్. ఇండియా చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం మనకి ముందు రోజు కనిపిస్తుంది. కావున దయచేసి మిత్రులు చదువుకున్న మీద కనబడి ఏమొస్తుంది ఇప్పటికీ మీరు ఇంకా కళ్ళ గంతలు కట్టుకున్నట్టుంటే మతాన్ని గౌరవిద్దాం, కానీ మతాన్ని అడ్డుపెట్టుకొని సొసైటీలో జరిగే వాటిపై మతాన్ని తీసుకురావద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పటికైనా మారండి. ఈ చేతులు దండం పెడుతున్నా. తెలంగాణలో మెయిన్ మన మల్కాజ్గిరిలో పట్నం సునీత మహేందర్ రెడ్డి మనకి కేటాయించిన నెంబర్ 3వ నెంబర్. మనకు కేటాయించిన నెంబర్ 3వ నెంబర్. ఖచ్చితంగా బ్యాలెట్లో 3వ నెంబర్పై హస్తం గుర్తుపై క్లిక్ చేసి మీరందరూ చిత్తశుద్ధితో పట్నం సునీత మహేందర్ రెడ్డి వైపు నిలబడతానని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మన మల్కాజ్గిరి సీటు మన రేవంత్ రెడ్డి గారి ఎంపీ సీటు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మనము ఒక బహుమతి కానుకగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించి మన గౌరవాన్ని రేవంత్ రెడ్డి గారి ముందు నిలబడే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్క కాంగ్రెస్ వాది, ప్రతి ఒక్క లౌకికవాది దీనిపై స్పందించి మీరందరూ మీ అమూల్యమైన ఓటును అనవసరంగా బీఆర్ఎస్ వైపు వేయకుండా, మీరు బీఆర్ఎస్ ఉన్నా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి, ఎందుకంటే లౌకిక దేశం కాబట్టి లౌకికవాదం బతకాలంటే ఖచ్చితంగా మన రాజ్యాంగం ఎవరి చేతుల్లో చిక్కకుండా రాజ్యాంగం ఎవరి చేతిలో బలి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరందరూ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడాల్సిందే. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ ఓటును ఫెయిల్ చేసుకోకుండా మీ అమూల్యమైన ఓటును ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై వేసి ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్నం సునీత మహేందర్ గారికి భారీ మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇట్లు మీ అంబటి అజయ్ గౌడ్, గట్కేసర్ మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. ఖచ్చితంగా మారండి. యువత రాజకీయాలకు రావాలని కోరుకునే వాళ్ళలో నేను పడిన. కావున యువత రాజకీయాలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువతలో చైతన్యం వచ్చి యువత రాజకీయం చేసినప్పుడే మన సొసైటీ మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా రాజకీయాలు పూర్తిగా అవగాహన చేసి రాజకీయాల గురించి చర్చించి మీ అమూల్యమైన ఓటును వేయాల్సిందిగా మనవి చేస్తున్నాను.